అల్లుడయ్యా మా ఇల్లు వాకిలు లేని వాళ్ళకి ఇచ్చేసే ఈడే ఉండిపోతాం. ఇక పద ధాన్యం తీసుకొద్దాం. పదండి. కరువులు అధిక మాసలాగా ఎందుకే వాళ్ళందరినీ ఇంటి మీదకి తెచ్చావు? చాలే, రాక రాక మా పుట్టింటి వాళ్ళు వస్తే ఎందుకు అట్లా పుట్టి మునిగినట్టు ఏడుస్తా? నా ఏడుపు నీకేం తెలుస్తుంది? ఈ కాస్త పంట పండించడానికి ఎంత బాధపడ్డాను. ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తపొట్టు ధారపోశాను. నీ మాయదారి మూక మింగడానికి మూటలు తేవడం మాటలు అనుకున్నావా? ఇదిగో మాటలు మంచిగా రాని. ముష్టి 3 కుప్పెలు తెచ్చి పారబోస్తున్నావా లేదో గాని నోరు తెగబారేసుకుంటున్నావే. నువ్వంటే సన్నాసులు గనక దిక్కు ముక్కులేని పక్షిలా పెరిగావు. మేము 10 మంది కలవాళ్ళం. కాపురం చేస్తుంటే కావలసిన వాళ్ళు రారా పోరా. గట్టిగా అరవకే, నలుగురు నవ్విపోతారు. అప్పుడు పడుస్తున్నాడు. ఇదిగో కాస్త ఏడపే. నాకేం కర్మ, నువ్వే ఏడు. అది కాదు, మన పంటంతా దొంగరెత్తుకుపోయారని కొంచెం ఏడపే నా మాట విని. అయ్యో సంవత్సరం పంట నాశనం అయిపోయింది. ఎంత కష్టపడి పండించారు. అయ్యో ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తం పొట్టు దారపోశారు కదే. అయ్యో ఎడుతుంటారు. గొప్ప మురిగింది పేరయ్య గారు. అలా కుప్పు దుర్చి ఇలా ఇంటికి వచ్చానో లేదో దొంగలు తెల్లవారేసరికి పంటంతా ఎత్తుకుపోయారు పేరయ్య గారు. దొంగలా? సాంబశివ సదాశివ, ఈ గుడిలో దొంగతనం లేవే. పేరయ్య గారు, మా పంట దొంగలు ఎత్తుకుపోవడం మీ దురదృష్టం. మీ అప్పు కింద సగానికి సగం పంట ఇచ్చేద్దాం అనుకున్నాం. నన్ను తీసుకురా బుంగీసుకురా. ఇద్దామనుకున్నప్పుడు అయితే ఈ దండ ఎంత ఉండేదా అంట. నా అప్పు మాట ఏం చేశావు అంట. ఇదిగో పేరయ్య గారు, కష్టాల్లో ఉన్నాం, కనికరించి కాస్త అప్పు తగ్గిద్దురు. చూసుకో ఆ మాట వద్దండి. రేపు పండగలగానే పూచిప్పులతో సహా పైకి చెల్లి చేయాలి, తెలిసిందా? ఏమనుకున్నావు మరి? వస్తా. లాభాలు దిగదాని గోబల్ దాకా వస్తున్నాయినా నాగేస్తారా? అబ్బా, ఉత్త పుణ్యానికి ఏడిపించావు. పోనీలే, కన్నీళ్లు నే తుడుస్తాగా. ఇదిగో ఈ పాపాత్ముడికి తెలియకముందే పంటంతా ఇంటికి చేర్చాలి. మన గింజలన్నీ దొంగలెత్తుకుపోయారు. అప్పులు అడిపాటు తప్పించుకోవడానికి నేనేదో నాటకం ఆడితే నువ్వు అదే ఏడుపా. పదా పదా ధాన్యం సంచులోకి ఎత్తుదాం. అయ్యో అయ్యో, నా ధాన్యపు రాశి. అయ్యో నా కొంపే కూలిపోయింది. నా కష్టమంతా నాశనం అయిపోయింది. అయ్యో ఆ బేరతం ఆడరాని అబద్ధాలాడా, అందుకే ఆ భగవంతుడు తగిన శాస్తి చేశాడు. అది కాదే, నా పిల్లల నోటి ముందు సిద్ధాలను నక్కుపోతారని అలా అబద్ధం ఆడారు, కానీ ఇలా యథార్థం అవుతుంది అనుకున్నారా? అయ్యో రాత, పంట ఉంది కదా అని పుట్టింటి వాళ్ళందరినీ ఇంట్లో చేర్చారు. ఇప్పుడు ఏంటేను? అప్పోయ్, వీడి జాతకం మంచిది కదా. తల్లి భూదేవి ఈ చల్లని చేతులతో కొల్లలుగా దీవించి కోరిన పంట ప్రసాదించాం. కానీ ఈ దౌర్భాగ్యుడు దక్కించుకోలేకపోయాడు. బుద్ధి గడ్డి తిని ఆడరాని అబద్ధాలాడా. అందుకనే అన్నదేవత అంతర్ధానమైపోయి వట్టి మన్ను మిగిలింది. అయ్యో నా తండ్రి, ఏ ముఖం పెట్టుకుని ఇంటికి రానురా. భగవంతుడా, నాలాంటి దరిద్ర దామోదరుడికి పెళ్ళాము బిడ్డలు ఉండకూడదు, ఉండనే కూడదు. ప్రమోదూత, ప్రమోదూత, మండిపోతుంది, ఆకలి. అయ్యో ఇప్పుడు నేను ఏం చేయను నాయన. ఇదిగో మంచినీళ్ళు కాస్త పుచ్చుకోనాయన. అవ్వా, నీళ్లు పోసి పెస్తున్నాడు పెళ్ళాం పిల్లలు ప్రయోజకుడు. మన వల్ల ఇలా ఆకలితో మలమల మాడిపోతా అంటే చూడాల్సిన గట్టెట్టింది ఈ తాతకి. చూడు, ఒక్కసారి నా పిల్లల్ని కన్నెత్తి చూడు. ముక్కు పచ్చలారని నా పిల్లలు 5 నాళ్ల నుంచి ఆకలి మంటలతో అల్లాడిపోతూ ఉంటే తీర్చే దిక్కు లేక, ఓదార్చే శక్తి లేక నా నవనాడులు కుంగిపోతున్నాయి. మాయా, అయ్యో నా తల్లి. మాయా, మాయా,
మాయా మాట్లాడు మాయా, నేను నారదుడు పిలుస్తున్నాడు. ఒక్కసారి కళ్ళు నుంచి కళ్ళు తెరిచి చూడు మాయా. జింకిడి కోడి డొంకలో దొరికితాను, సంకనేసుకొచ్చాను. అమ్మాయి దీని నుండి ముందు పిల్లలకు పెట్టవే పాపం. సంతా, ఆ ప్రాణిని వదిలిపెట్టరా ముందు. నా ఆశ్రమ ధర్మం నాశనం చేయకురా నికృష్టుడా. ఏంటయ్యా నీ ఆచారం? అబోసుకం తెలియని మా పిల్లని అన్నిందాలో అన్యాయం చేసి ఇలా ఆకలితో చంపేయటం నీ ఆచారమా? కాకపోతే అన్నమో రామచంద్ర అని ఇంటెలిపాడి పత్రపడి సత్తూ ఉంటే చేతగాక సూత్తు కూర్చోడం ఆచారమా? లేకపోతే డొక్కలండి పిల్లోళ్ళు గోల పెడతా అంటే గోళ్ళు గిల్లుకుంటా కూర్చోవటం ఆచారమా? మరి అంటే నీ కూడెట్టాలో మా కూడ తిననియో, మమ్మల్ని ఇట్ట మార్చి చంపడమని ఆచారమా? పోనీ మనం తినొద్దులే, పిల్లల కన్నా పెట్టిని. చూడు ఆకలితో ఎలా అల్లాడిపోతున్నారు. వద్దు మాయా వద్దు. జీవహింస మహాపాపం. ఆపదలు సంభవించినప్పుడే మనం ఆత్మశక్తిని ప్రదర్శించాలి. జీవితం క్షీరసాగర మధురమై సంక్షోభించినప్పుడే అమృతతుల్యమైన మనోనిగ్రహాన్ని అలవర్చుకోవాలి. నా మాట విను మాయా. నేను ఎట్టిలేప అమ్మాయి, దీన్ని కోసి కూర వండుదాం పదవే. ఏం చేస్తాడో చూస్తాను. వాడిని జమ్మాడిపోను పోయేకాలం కావాలంటే నా శరీరం ముక్కలు ముక్కలుగా కోసిస్తాను. కడుపు నిండా తినండి. నా గొంతు చించి నా కవోష్ట రక్తం కుమ్మరిస్తాను. కుత్తులు దాకా తగండి. అంతేగాని నా ప్రాణం ఉండగా నా పర్ణశాలలో ప్రాణిహింస పనికిరాదు. ప్రాణహింస ఏమిటి? ప్రాణహింస మేమంతా పస్తులతో మాడి చస్తూ ఉంటే ప్రాణహింస కాదే? మమ్మల్ని మలమల మార్చి చంపడానికి నీకేం అధికారం ఉంది? అంత చేత కాకపోతే అడుక్కొచ్చో ఎత్తుకొచ్చో ఇంత కూడ తెచ్చిపెట్టు, లేదా నన్ను నా పిల్లల్ని గొంతు పిసికి చంపై. నీ బరువు మా బాధ రెండు వదిలిపోతాయి. ఓ చంపు చంపు. ఆగుమాయా ఆగు. మీ అందరికీ కావలసినంత కుంభం తెచ్చిపోస్తాను. నా ప్రాణాలు ధరపోసైనా మీ ప్రాణాలు నిలబెడతాను. తండ్రిగా భర్తగా గృహస్థుగా నా ధర్మం నెరవేర్చుకుంటాను. ఒక క్షణం ఓపిక పట్టండి, ఇప్పుడే వస్తాను. మన నారదయ్యరా మోరిద్దరిద్దరు నారదయ్య. ఇది దురద వదిలేద్దాం. కట్టాయని ఏ దొంగతనం చేశావా? చేశాను. ఎందుకు చేశావు? అయ్యో, సంసారం సరిగ్గా నడపలేక. ఏ నువ్వు అందరూ సంసారం చేయట్లేదు? నా మాట వినండి. పిల్లల ఆకలి బాధ చూడలేక చేశాను. జరగకపోతే అడుక్కోలేకపోయావు. మేమంత ముద్ద పడద్దు. అయ్యో అరే సంపెత్తుండరే, ఇవి సత్తే నా అద్దె పిలిచి సత్తాడు అంట. కొట్టండి, చంపండి, ఏమైనా చేసేయండి. నాకు ప్రాయశ్చిత్తం కావలసింది. ఐహిక వాంఛలకు అతీతున్నైన బ్రహ్మజ్ఞానిని నేటికి సంసార జంచాటంలో చిక్కుకోవడం మూలాన కదా ఈ స్థితికి రావాల్సి వచ్చింది. ఈ స్థితికి రావాల్సి వచ్చింది. కృష్ణ కృష్ణ కృష్ణ. అడుగు మీ అయ్యా. అయ్యో నా అప్పు, నా అప్పు, అయ్యో నా అప్పు. ఈ దొంగ నానేటి
దొంగతనం చేస్తే మాత్రం మా నాన్నగాడు నీళ్ళల్లో చాకరీ చేసి ఈ తప్పును చెల్లిస్తాం. మా నాన్నను వదిలిపెట్టండి. పిల్లలకున్న బుద్ధి పెద్దోడికి లేకపోయింది. ఇచ్చే రై వీళ్ళ ముఖం చూసేనా విడిచిపెట్టండి రా. నువ్వు ఎలాగా చెడిపోయావు. దొడ్డ బుద్ధి గల పిల్లలు ఆళ్ళనే చెడగొట్టు. జాగ్రత్తగా బతుకు. కృష్ణ కృష్ణ ఎందుకు నాన్న దొంగతనం చేసావు? నేను చచ్చిపోతాను భయమేసింది. నేను పోతే నాన్న పరువు పోకూడదు కదా నాన్న. కాదు బాబు కాదు, అంత పురాకృత కర్మన్నా సచ్చినా బాగుండేది. ఒక్కేడు పేసి ఊరుకుండేవాళ్ళం. అత్తయ్య మా గూడెల్లో కుక్కలు కూడా దొంగతనం చేయవు. అంత పిల్లల్ని పోషించే పురుషత్వం లేకపోతే వాళ్ళ గొంతు బిస్కెట్ చంపలేకపోయావు. ఈ పాడు పని చేసే కంటే మాయా తప్పుడు పనులు చేసి గొప్పగా బతికిన ఈ గుడిలో మమ్మల్ని బతికుండగానే చంపేశావు. చేసి సిగ్గులేదు. చింత చెట్టు కట్టేసి చెత్తకు పొడిచారుగా, అప్పుడే సచ్చింది చిక్కు. అపోయ్ మా గొప్ప తప్పు చేసావా ఈ దొంగని కట్టుకుని. కృష్ణ సిగ్గులేదు నాన్న పిలవడానికి. పదండి లోపలికి. రండి రండి. అమ్మా అమ్మా